హలో ఎవ్రీవన్, చూడండి మాకైతే ఇప్పుడు వర్షం పడుతుంది. ఇది విజయనగరం అండి. సో నేను ఇప్పుడు పకోడీ వేస్తున్నాను, తోటకూర పకోడీ. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వ్లాగ్ ఫుల్గా చూడండి. నేనైతే తోటకూర కట్ చేసానండి. ఇందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేస్తాను. ఆనియన్స్ కట్ చేసానండి, పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఇవన్నీ చక్కగా కలుపుకుందాం. ఇలా అంటాను. సాల్ట్ కూడా వేసి కలుపుతున్నానండి. చక్కగా ఇప్పుడు సాల్ట్ వేసి కలుపుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. కారం కలుపుతున్నానండి. తర్వాత వంట సోడా కూడా యాడ్ చేస్తా. వంట సోడా కూడా కలుపుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో చక్కగా శనగపిండి కలుపుకొని మనం పకోడీ వేసుకోవచ్చు. ఆయిల్ కూడా వేడవుతుంది కదా. నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఈ లోపల శనగపిండి వేస్తున్నానండి. వర్షాకాలం కదా, నేను కేజీ శనగపిండి ఆడించి ఇంట్లో పెట్టుకున్నాను. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పకోడీలైనా ఏవైనా వేయచ్చు కదా. చక్కగా కలిపిన తర్వాత కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. కలిపేసానండి పిండి. ఇప్పుడు మనం పకోడీ వేద్దాం. ఆయిల్ మరుగుతుందండి. మరిగిన తర్వాత పకోడీ వేస్తాను. పకోడీ వేస్తున్నానండి. సేమ్ ఉల్లిపాయ పకోడీ లాగే వేయాలి. చూడండి, ఎర్రగా వేగిపోయాయి కదా. ప్లేట్లో తీసేస్తున్నాను. చూడండి, లీఫీ వెజిటేబుల్స్ లైఫ్లోని డైలీ లైఫ్లో యాడ్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటామండి. ఏదో విధంగా ఆకుకూరలు తింటే కంటికి మంచిది, ఆరోగ్యానికి కూడా. రెడీ అయిపోయిందండి తోటకూర పకోడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. చూడండి ఎలా ఉన్నాయో. బాయ్ ఫ్రెండ్స్.